has got stories of God's people who missed their inheritance. దేవుని ప్రజలైనటువంటి వారు వారి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నటువంటి దైవజనుల యొక్క కథలన్నిటితో కూడా బైబిల్ అంతా నిండి ఉంది. And from the beginning of Scripture till the end of Scripture, we read of God being disappointed with His people. లేఖనాల్లో దైవ గ్రంథంలో ప్రారంభం నుండి చివరి వరకు కూడా చూసేది ఏమిటంటే ఇటువంటి ప్రజల నిమిత్తమై దేవుడు ఎంతో అసంతృప్తికరంగా నిరుత్సాహంగా ఉంటున్నాడు. So I just want to show you a few of those examples. వాటిలో కొన్ని ఉదాహరణలు మీకు చూపించగోరుతున్నాను. Turn first of all to Genesis chapter 6. మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయాన్ని చూడండి. These are such amazing words that if it were not written in Scripture, I wouldn't believe it. ఇవి ఎట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అంటే అసలు లేఖనాల్లో కనుక ఇవి రాయబడి ఉండకపోతే నేను వీటిని నమ్మేవాడిని కాదు. It says in Genesis 6 and verse 5. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. That the wickedness, the Lord saw the wickedness of man was very great on the earth. ఈ భూమి మీద నరుల యొక్క చెడుతనము చాలా గొప్పదిగా ఉన్నట్టు దేవుడు చూశాడు. And we read there that was basically a lot of sexual sin and a lot of murder and hatred. ప్రాథమికంగా ఇది చాలా లైంగిక పరమైనటువంటి పాపాలు, ఎన్నో నరహత్యలు, ఎన్నో ద్వేషాలు ఇక్కడ కనిపిస్తుంటున్నాయి. These are the days of Noah. నోవహు దినాల్లో జరిగిన సంగతులు. Jesus said the last days will be like that. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు చివరి దినాల్లో ఇట్లా జరుగుతుందని. The second thing it says here in this verse is that every single intention in man's thoughts was only evil. రెండవ సంగతి ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే మనుషుని హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. It is because the intention in the thought is evil that the action becomes evil. ఎందుకంటే వారి తలంపుల్లో ఈ ఊహలో చెడుగుంది కనుక అది క్రియల్లో కూడా చెడుగా బయటకు వస్తుంది. And now see these tragic words. ఈ విషాదకరమైనటువంటి మాటలు చూడండి ఇప్పుడు. Verse 6. 6వ వచనంలో. Meditate on this. దీని గురించి మీరు ధ్యానించండి. The Lord was sorry that He made man on the earth and it grieved Him. He was grieved in His heart. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. God is almighty. He has existed eternally. దేవుడు సర్వశక్తిమంతుడు, నిత్యత్వానికి ఉనికి పట్టు కలిగి ఉన్నటువంటి He వాడు. knows the end from the beginning. ప్రారంభము నుండి అంతమును ఎరిగినటువంటి వాడు. He knew everything that man would do. మనుషులు చేసే సమస్తం కూడా ఆయన ముందు నుంచి ఎరిగి ఉన్నాడు. Before He created Adam, He knew Adam would fall. ఆదామును సృజింపక ముందే దేవుడు ఎరిగున్నాడు ఈ ఆదాము పతనమైపోతాడని. The death of Christ on Calvary was in the mind of God from all eternity. కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ప్రారంభం నుండి నిత్యత్వానికి ముందు నుంచే దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన మనసులో ఉంది. Revelation 13 says the Lamb of God Jesus Christ was slain before the foundations of the earth. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడింది గొర్రె పిల్ల వధించబడటం అనేది ఈ భూమి పునాదులు వేయబడక మునిపే నిర్ణయించబడి ఉండేది. Where? ఎక్కడ? In the mind of God. దేవుని మనసులో Already killed. అప్పటికి చెప్పబడింది. God the Father saw Calvary before He created anything. తండ్రి అయినటువంటి దేవుడు అసలు దేన్ని సృష్టింపక మునిపే ఆయన కల్వరిని చూసినాడు. It actually happened about 2000 years ago. అది 2000 సంవత్సరాల పూర్వం జరిగింది. So God who knows the whole future, గనుక సమస్త భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు why does it say He was sorry that He made man on the earth and He was grieved in His heart? ఆయన ఎందుకు చెప్పాలి ఇక్కడ దేవుడు భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది హృదయంలో నొచ్చుకున్నాడని? Didn't He know that man would behave like this? మనుషుడు ఇట్లా ప్రవర్తిస్తాడని దేవునికి తెలియదా? Yes, He did. అవును, ఆయన తెలుసు. But it's like our children. ఇది ఎలా ఉంటుందంటే మన పిల్లల మాదిరిగా ఉంటుంది. You may have a very naughty, misbehaving child. మీకు చాలా అల్లరి చేసే కొంటి పిల్లడు ఉండొచ్చు. But still, you want to have children. అయినప్పటికీ మీరు పిల్లలు కావాలని కోరుకుంటారు. Even though they are naughty, misbehaving, you still hope that they will change. వాళ్ళు సరిగా లేరు, చెడుగు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, కష్టం కలిగిస్తున్నారు, అయినా మీరు పిల్లలు కావాలంటున్నారు. But God is writing here in human terms. మరి దేవుడు ఇక్కడ మానవ మాతృలకు అర్థమయ్యే రీతిగా మాటల్లో రాశాడు. I am sorry that I ever made man on this earth. నేను మనుషుని భూమి మీద సృజించినందుకు నేను దుఃఖపడుతున్నాను. నేను హృదయంలో it grieves me in my heart when I see the way my creation is behaving. నా సృష్టి ఈ రీతిగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి చూస్తే నా హృదయంలో దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అంటున్నాడు. We got to apply that to ourselves. అది మనకు అన్వయించుకోవాలి ఆ మాటలు.
That was the old creation. అది పాత సృష్టి. Now we say in Christ we are a new creation. మరి మనం చెప్తున్నాం ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం నూతన సృష్టిగా ఉన్నామని. Does the Lord have to say about you? మరి ప్రభు దీని గురించి మీకు చెప్పవలసినటువంటి సంగతి ఇది. The Lord is sorry that He ever brought you to being born again. మరి ప్రభు మీరు తిరిగి జన్మించినటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చినందుకు ఆయన దుఃఖపడుతున్నాడని చెప్తున్నాడా? Because you have brought such disgrace to His name after you are born again by the way you live. నీవు తిరిగి జన్మించిన తర్వాత కూడా నీవు జీవించిన విధానాన్ని చూసినట్టయితే దేవునికి ఎంత గొప్ప అవమానాన్ని అపకీర్తిని తీసుకొచ్చావు. If you are not born again and you are not taken the name of Christ, you could not have disgraced His name. అసలు నువ్వు తిరిగి జన్మించి ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి పేరు పెట్టబడక ఉండకపోతే ఇటువంటి అవమానాన్ని ప్రభు తీసుకొచ్చి ఉండే వ్యక్తివి కాకపోయావు. Let me ask you a question. కనుక ఒక ప్రశ్న అడుగుతాను. Who are the people who disgrace the name of Jesus Christ in India? భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అపకీర్తి తెచ్చినటువంటి ప్రజలు ఎవరు? Is it the people of other religions? వేరే మతాల్లో ఉన్నటువంటి వాళ్ళ? No. కాదు. They can never disgrace the name of Christ. వాళ్ళు క్రీస్తు ప్రభువారి నామానికి అపకీర్తి తీసుకురాలేరు. It is those who take the name of Christ who disgrace that name. క్రీస్తు ప్రభువారి నామాన్ని భరించినటువంటి వాళ్ళే ఆయన నామానికి అవమానం అపకీర్తి తెస్తున్నారు. See, when my wife got married to me, she got my name. ఇప్పుడు చూడండి, నా భార్య నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు ఆవిడకి వచ్చింది. She didn't have my name before that. అంతకుముందు నా పేరు ఆవిడకి రాలేదు. And she could not disgrace my name before that marriage. కనుక ఆ పెళ్లికి ముందు నాకు ఏ విధమైన అపకీర్తి ఆమె తీసుకురాలేదు. After taking my name, if she behaves badly, then she can disgrace my name. నా పేరు తనకు పెట్టబడిన తర్వాత గనక తను చెడుగా ప్రవర్తిస్తే తను నాకు అవమానం తెస్తుంది. A person becomes a real born again Christian when he spiritually marries Christ. నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మీయంగా వివాహం చేసుకుంటున్నాడు. A person who is not given his life to Christ, is not married to Christ, is not really a Christian. అసలు క్రీస్తు ప్రభువారికి తన హృదయాన్ని ఇవ్వనటువంటి వ్యక్తి ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన నిజమైన క్రైస్తవుడు కాదు. A person who is born in a Christian family in God's eyes is not a Christian. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన దేవుని దృష్టిలో అతడు క్రైస్తవుడు కాడు. Just like you make a decision in marriage, you got to make a decision to give your life to Christ. వివాహం నిమిత్తం మీరు ఒక తీర్మానం చేసుకుంటారు కదా, అట్లానే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడం కూడా ముందు మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. The world may put in your birth certificate Christian, but God doesn't do that. ఒకవేళ లోకంలో మాత్రం మీ పుట్టిన సర్టిఫికెట్ లో అది క్రైస్తవుడు అని చెప్పొచ్చు, కానీ మీరు దేవుని దృష్టిలో క్రైస్తవులు కాదు. Only when you decide I want to marry Christ that God calls you a Christian. నేను క్రీస్తుని వివాహం చేసుకుంటాను అని మీరు తీర్మానం చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని మీరు క్రైస్తవులు అని దేవుడు. And most of you have done that. మీరు అనేక మంది చేశారు. After that, if you don't behave in a Christ-like way, you bring dishonor to the name of ఇది Christ. జరిగిన తర్వాత క్రీస్తును పోలినటువంటి విధానంలో మీరు ప్రవర్తించకపోతున్నట్టయితే క్రీస్తు ప్రభువారి నామానికి అపకీర్తి తెస్తున్నారు. It's just like in marriage. ఇది వివాహం మాదిరిగానే ఉంది. I have certain standards in my life as a man, as a servant of God. నేను దైవ సేవకునిగా నా యొక్క జీవితంలో కొన్ని జీవిత అంతస్తులు ఉన్నాయి. And if someone marries me like my wife married me, నా భార్య వివాహం చేసుకున్నట్టే and then she doesn't live by those standards, ఒకవేళ నాకున్నటువంటి అంతస్తు ప్రకారం నా భార్య జీవించట్లేదు అనుకో, she's got my name, కానీ నా పేరు మాత్రం then పెట్టుకుంది, she brings disgrace to my name. అప్పుడు నా నామానికి అపకీర్తి తెస్తుంది. We got to understand how serious it is to take the name of Jesus Christ and to say I'm a born again Christian. యేసుక్రీస్తు ప్రభువారి పేరు పెట్టుకుని నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని అని చెప్పుకున్నప్పుడు దీన్ని ఎంత తీవ్రంగా పరిగణించాలో ఈ సంగతులు మనం గమనించాలి. Many people think that Jesus came only to die for our sins. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన పాపాల కోసం చనిపోవడానికే వచ్చారు. That he did only for 6 hours of his life at the end of his life. మరి తన జీవితకాలం చివరి భాగంలో 6 గంటల వ్యవధిలో మాత్రమే ఆ సంఘటన జరిగింది. Out of 33 and a half years that he lived, only 6 hours he spent on the cross. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు, కానీ సిలువ మీద మాత్రం 6 గంటల సమయమే ఉన్నారు. Those 6 hours he was dying for our sins. ఆ 6 గంటల వ్యవధిలో మన పాపముల కొరకు మరణించారు. But what was he doing the previous 33 and a half years? ఆ ముందున్నటువంటి ఆ 33.5 సంవత్సరాల జీవితంలో ఏం చేస్తున్నారు? Why didn't he die for our sins when he was 12 years old? ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మన పాపముల గురించి ఎందుకు చనిపోలేదు? There's a reason. దానికి ఒక కారణం ఉంది. Because there was another reason why God sent Jesus to this earth. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడి లోకానికి పంపించడానికి మరి ఒక కారణం ఉంది. When God made Adam, దేవుడు ఆదామును he చేసినప్పుడు wanted him to show forth his nature to the rest of the universe. మరి ఈ సృష్టిలో మిగతా భాగానికి తన స్వభావం ఏంటో చూపించాలని దేవుడు కోరాడు. To all the angels, దూతలందరికీ they were to see a man who lived like God. దేవుని వలె జీవించేటటువంటి మనుషుడు ఉన్నాడనే సంగతి వాళ్ళు చూపించాలి. They wanted to see a woman who lived like God. దేవుడు జీవిస్తున్నటువంటి స్త్రీ ఉంది అని చూపించాలని కోరాడు. And God said to them, multiply and have many children. దేవుడు వాళ్ళతో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, పిల్లల్ని కనండి. So the world will be filled with a whole lot of
men and women who live like God. కనుక ఈ లోకమంతా కూడా దేవుణ్ణి పోలి నడుచుకునేటటువంటి పురుషులు స్త్రీలు కలిగి ఉన్నటువంటి లోకంగా ఉంటుంది అని. The angels who could not do that because they didn't have God's nature. మరి దూతలకు దేవుని స్వభావం లేదు కనుక దూతలు ఎట్లా చేయలేపారు? They would wonder at this. Created beings living like God. దేవుడు సృష్టించినటువంటి వాళ్ళు దేవుణ్ణి పోలి ఉంటున్నారనే సంగతి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. With God's nature of love and purity. దేవుని స్వభావాన్ని కలిగి, ప్రేమ కలిగి, పవిత్రత కలిగి. And even though they live so pure and so holy, they are very humble. వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉన్నా, ఎంతో పరిశుద్ధులుగా ఉన్నా కానీ ఎంతో దీనులుగా ఉంటున్నారు. Adam did not live like that. ఆదాము అట్లా జీవించలేదు. Eve did not live like that. హవ్వ అట్లా జీవించలేదు. Not only that, అంతేకాదు they went to the other extreme. అది వేరే పక్కకి వెళ్ళిపోయారు చివరికి. They became like the devil. వాళ్ళు They started telling అపవాదిని సాతాను పోలినటువంటి వాళ్ళు అయిపోయారు, అబద్ధాలు చెప్పడం మొదలెట్టారు. And their first son became a murderer, killing his brother. మొట్టమొదటి కుమారుడు తన తమ్ముడిని చంపేసి నరహంతకుడు అయిపోయాడు. After some time, thousands of people were born. They were all killing each other, exploiting each other's wives. తర్వాత ఎన్నో వేల కొలది ప్రజలు వచ్చారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు వ్యభిచార జీవితాలు చేస్తున్నారు. And the Lord was sorry that he made man on the earth, it says. మరి దేవుడు మనుషుణ్ణి భూమి మీద సృజించినందుకు సంతాపం పొందుతున్నాడు. It grieved him in his heart. అది తన హృదయంలో దుఃఖాన్ని కలిగించింది. Just like you are grieved sometimes the way your children behave. కొన్నిసార్లు మీ పిల్లలు ప్రవర్తించే తీరు చూసి మీ హృదయంలో కూడా నొచ్చుకుంటారు మీరు. So God starts all over again. అట్లానే దేవుడు మళ్ళా ఇదంతా చూసినాడు. He sends Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. To show man for 33.5 years how God wanted man to live. మనుషుడు ఎట్లా జీవించాలని దేవుడు కోరాడో అది చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువుని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండేటట్టు దేవుడు చేశాడు. That's why he could not die for our sins when he was 12 years old. అందు నిమిత్తమే ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మన కొరకు సిలువలో మరణించలేదు. Because then a 20-year-old young man can say, I don't know how to live. Jesus never reached the age of 20. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు 12 సంవత్సరాలుగా సిలువ వేయబడి ఉంటే 20 సంవత్సరాలు యవనస్తుడు ఉంటాడు, నాకు తెలియదు. యేసు ప్రభువు అసలు 20 సంవత్సరాల వరకు బ్రతకలేదు అంటాడు. Because a 20-year-old man has got all types of passions in his body which a 12-year-old boy doesn't have. 12 సంవత్సరాల పిల్లోడికి లేనటువంటివి శరీర సంబంధమైనటువంటి ఉద్రేకాలు, శరీర సంబంధమైన కోరికలు 20 సంవత్సరాల యవనస్తుడికి ఉంటాయి కనుక. The Bible says in Hebrews 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం Jesus was tempted in every point as we are. మనము శోధించబడినటువంటి రీతినే యేసుక్రీస్తు ప్రభువు ప్రతి విధానంలో శోధింపబడ్డాడు. He did not sin. కానీ ఆయన పాపం చేయలేదు. That is, to put it another way, వేరే మాటల్లో చెప్పాలంటే he lived in a world full of sin. పాపంతో నిండినటువంటి లోకంలో జీవించాడు. Pressured by sin on every side. ప్రతి దిశ నుండి కూడా ఈ పాపం ఒత్తిడి చేస్తుంది. He lived a heavenly life in the midst of this wicked world. అయినప్పటికీ ఈ దుష్ట లోకంలో పరలోకపు జీవితాన్ని జీవించాడు. To live a heavenly life in heaven is easy. పరలోక సంబంధమైన జీవితం జీవించడం సులువు. But to live a heavenly life on earth, కానీ పరలోక సంబంధమైన జీవితం భూమి మీద జీవించాలి అంటే that's really tough. అది నిజంగా చాలా క్లిష్టమైంది, కష్టమైంది. See, to live a clean, hygienic life in very clean, hygienic surroundings is easy. చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి జీవితం జీవించడం చాలా సులువు. But to live a clean, hygienic life in a slum, that's not easy. అయితే అన్ని మురికి వాడల్లో చాలా పరిశుభ్రమైన జీవితం జీవించాలంటే చాలా కష్టమైంది. It's very easy to keep your house clean in a clean street where everybody is kept keeping everything clean. అందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి రోడ్లు ఉన్నటువంటి ఆ వాతావరణంలో మీ ఇల్లు పరిశుభ్రంగా పెట్టడం సులువు. If you can live like that in cleanliness in the midst of a dirty slum, that's a greater wonder. ఎంతో మురికితో అపవిత్రతో కూడినటువంటి ఈ గుడిసెల మధ్యలో ఈ మురికి వాడల్లో ఉండి మీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలంటే చాలా కష్టం. This earth is like a slum as far as sin is concerned. ఈ భూమి కూడా ఈ పాపంతో కూడి ఉండటం వల్ల ఇది కూడా మురికి వాళ్ళ కనపడుతుంది. Jesus came to this slum and lived a heavenly life. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మురికి వాడలోకి వచ్చి ఆయన పరలోకపు జీవితాన్ని జీవించాడు. All through history the devil has said nobody can live a heavenly life on this earth. ఈ చరిత్ర అంతట్లో కూడా అపవాది చెప్తూ ఉంటున్నాడు, ఎవరు కూడా పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించలేరు ఈ భూమి మీద. I mean, even now I've heard believers say, ఇప్పుడు కూడా నేను విశ్వాసం చెప్పడం వింటాను. Oh brother, you don't know, the people in my office are so bad, they speak such rotten stuff. I cannot be a Christian there. వాళ్ళంటారు, సహోదరుడా, మా ఆఫీసులో ఉన్నటువంటి ప్రజలు ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళ మధ్యలో నేను క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం. Everybody is telling lies, I also have to tell lies. అందరూ అబద్ధాలు చెప్తున్నారు కనుక నేను కూడా ఏం చేయాలి, నేను కూడా అబద్ధాలు చెప్తానండి. And they say, brother, you don't know what type of wicked wife I have got. I cannot be a Christian in my home. వాళ్ళు కొంతమంది అంటారు, సహోదరుడా, నా భార్య ఎంత దుష్టురాలు అంటే అసలు ఆమెతో నేను క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం అంటారు. And if you go and ask his wife, ఆ భార్యని అడగండి వెళ్ళి, she will say, you don't know what a wicked husband I have got.
It's very difficult for me to be a Christian. ఆమె అంటుంది ఈయన గురించి, నాకు ఎంత దుష్టుడైనటువంటి భర్త ఉన్నాడో అట్లాంటి భర్తతో క్రైస్తవ జీవితం నాకు కష్టం ఉంటుంది. Everybody like Adam is blaming somebody else for their fault. ఇట్లా ఆదాం మాదిరిగా ప్రతి వాళ్ళు తమ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. I cannot live a Christian life because my wife is like this. నా భార్య ఎట్లా ఉంది కానీ నేను క్రైస్తవ జీవితం Or my జీవించలేను, husband is like this. లేకపోతే నా భర్త ఎట్లా ఉన్నాడు, Or my boss is like this. నా యజమానుడు ఇట్లా ఉన్నాడు, My father is like this. మా నాన్న ఎట్లా ఉన్నాడు. All circumstances are wrong. అన్ని కూడా అందరూ ఈ పరిస్థితులు సరిగా లేవు, పరిస్థితులు సరిగా లేవు అంటున్నారు. God said, okay, I will show you. సరే దేవుడు అంటున్నాడు, సరే నేను He నీకు sent his son to this world అప్పుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు. to live in a very poor home. చాలా పేద గృహంలో జీవించాడు చేసినాడు. Have you seen in Hyderabad how the carpenters live? హైదరాబాద్ లో ఉన్నటువంటి వడ్రంగి వాళ్ళు జీవించే విధానాన్ని మీరు చూసారా? Do you think the carpenters in Hyderabad are living in big mansions? మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రాజభవనాల్లో ఉంటారా? God didn't send Jesus to a palace. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పెద్ద భవనంలో పంపలేదు. Then the poor people say, it was easy for him. He was living in a rich house with a separate bedroom for himself and all that. అలా ఉండినట్టయితే పేదవాళ్ళందరూ అంటారు, లేదు లేదు అటువంటి భవనంలో ఉండి ఆయనకి ప్రత్యేకమైన పడక గది ఉండి అన్ని ఏర్పాట్లు ఉండే జీవితం జీవించడం చాలా సులువు అక్కడ. God sent his son into a very poor home. మరి దేవుడు తన కుమారుని చాలా పేద గృహానికి పంపించాడు. He had 4 younger brothers, 2 younger sisters who did not believe in him. ఆయనకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. They must have troubled him day and night. మరి ప్రతిరోజు రాత్రి పగళ్ళు ఈయన ఎంత కష్టం కలిగించుంటారు. Haven't you seen how your children fight with each other? మీ పిల్లలు కూడా ఒకరితో ఒకరు ఎట్లా కొట్లాడుకుంటారు తెలుసు కదా మీకు. Well, Jesus' brothers were just like that. యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముళ్ళు కూడా అట్లాగా, His sisters were like that. తన చెల్లెళ్ళు కూడా అట్లా ఉన్నారు. And particularly when they found he's a good, holy person, ప్రత్యేకంగా ఈయన చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి they అన్నప్పుడు would have troubled him even more. ఇంకా అధికంగా ఆయన కష్టపెట్టి ఉంటారు. Haven't you seen this? How bad people like to trouble people till they make them sin. చూస్తారు కదా, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంత సతాయిస్తూ కష్టపెడుతూ ఉంటారంటే వాళ్ళు కూడా తప్పు చేసేట్టు చూస్తారు. You know, if you are a very patient type of person, మీరు ఒకవేళ చాలా సహనం కలిగిన వ్యక్తి అనుకోండి, maybe your husband or wife or somebody in the office, ఒకవేళ ఆఫీసులో గాని భార్య భర్త గాని brothers or sisters or somebody, సహోదరులు గాని సహోదరులు గాని like to irritate you till you get angry, then they are happy. మీరు సహనం చూపిస్తున్నారు కదా, మీకు కోపం వచ్చేంత వరకు ఏదో రకంగా మిమ్మల్ని రెచ్చగొట్టి కోపం వచ్చేట్టు చేస్తారు. I made him also sin. He's like me. అప్పుడు అనుకుంటారు, తను కూడా నాకులాగే ఉన్నాడు, కోపం వచ్చింది కేకలేసాడు. I'm sure the 4 brothers and 2 sisters of Jesus tried that with Jesus. నేను అనుకుంటాను ఈ 4 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఇట్లాంటి ప్రయత్నాలు చేసి ఉంటారు. But he didn't sin. అయితే ఆయన పాపం చేయలేదు. Not one day, ఒక్క రోజు కాదు, not 1 year, 1 సంవత్సరం కాదు, not 33 years. 33.5 సంవత్సరాలు. That is one of the greatest miracles that Jesus did. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప అద్భుతాలు అదొకటి. Have you tried to live one single day without getting angry or irritated? మీరు కోపం రాకుండా రెచ్చిపోకుండా ఒక్క రోజంతా ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? Imagine living like that for 33 years. కానీ 33.5 సంవత్సరాలు ఇలా ఉండాలంటే ఎంత కష్టం ఆలోచించండి. There Jesus demonstrated that you can live a heavenly life on this wicked earth. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్రియాపూర్వకంగా చూపించారు, పరసంబంధమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించడం కూడా సులువే. The devil's a liar. అపవాది అబద్ధికుడు. He says you can't live a heavenly life అతను on this అన్నాడు, earth. ఈ భూమి మీద పరలోక జీవితాన్ని నువ్వు జీవించలేవని. Jesus didn't just say it. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదే, He manifested by his life. You can live a heavenly life on this earth. ఈ భూమి మీద పరలోక జీవితాన్ని నీవు జీవించగలవని క్రియాపూర్వకంగా చేసి చూపించాడే. Now what is our calling? ఇప్పుడు మన పిలుపు ఏమిటి? We are to be disciples of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా ఉండడానికి. A disciple means one who learns and follows. శిష్యుడు అంటే నేర్చుకుని వాటిని అనుసరించేవాడు, వెంబడించేవాడు. I learned from my master. నేను నా యజమాని దగ్గర నుంచి నేర్చుకున్నాను. How did he do it? ఆయన ఎట్లా చేశాడు, I want to follow in his footsteps. నేను అట్లానే తన అడుగుజాడల్లో అనుసరిస్తాను. That means I've got to demonstrate by my life I can also live a heavenly life on this earth. దాని అర్థం ఏంటంటే నా జీవితం ద్వారా నేను క్రియాపూర్వకంగా చేసి చూపించాలి, ఇట్లాంటి పరసంబంధమైన జీవితాన్ని భూమి మీద కూడా నేను జీవించగలనని. That is your calling if you are a born again Christian. నీవు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని అయితే నీ That తిరుపతి. is what the Lord wants us to demonstrate. మనం ఆ రీతిగా చేసి చూపించాలని ప్రభు మనం కోరుతున్నాడు. Now if you are not a born again Christian, then you don't have that calling. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి క్రైస్తవుని కాకపోతే నీకు ఆ If you పిలుపు say లేదు. you're a born again Christian, కానీ నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుని అని చెప్తే then you have to recognize this is your responsibility. అప్పుడు మీరు గుర్తించాలి, మీకున్న బాధ్యత ఇది. Not just to live a little better life than the other children of Adam. ఆదాముకున్నటువంటి సంతతి ఇతరుల కంటే ఏదో కొంచెం మెరుగ్గా కనిపించాలని కాదు. What did Jesus mean when he said you are the light
of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ మాటలో అర్థం He ఏమిటి? first said that about himself in John 8:12. I am the light of the world. మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగైనా But then చెప్పారు. he said in John 9 and verse 4 and 5, as long as I am in the world, I am the light of the world. తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయంలో 4-5 వచనాల్లో నేను ఈ లోకములో ఉన్నంత వరకు లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. Then he went away from this world to heaven, తర్వాత ఈ లోకాన్ని నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. and he told his disciples in Matthew 5:14, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో శిష్యులతో you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So people ask me, కానీ ప్రజలు నన్ను అడుగుతారు, who is the light of the world? లోకానికి ఎవరు వెలుగు? I'll say me. నేను అని చెప్తాను. Brother Zach, you're a very arrogant man. All You right. say that you are the light of the world. వాళ్ళంటారు, సోదరుడు జాక్ గారు మీరు చాలా అహంభావంతో అతిశయంతో చెప్తున్నారు, ఏంటి మీరా ఈ లోకానికి వెలుగంటారు. I said, do you want me to say Jesus is a liar? అప్పుడు నేను అంటాను, అంటే యేసు ప్రభువారు అబద్ధికుడు అని No, చెప్పబోతున్నారు no, మీరు? no, no. I don't want you to say that. లేదు, నేను అట్లా చెప్పాలని కోరట్లేదు. But it is Jesus who told me in Matthew 5:14 that I am the light of the world. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువారు చెప్పారు, నేను లోకానికి వెలుగుగా ఉన్నానంటే మీరు లోకానికి వెలుగుగా not ఉన్నారు. only me, but you as well. You got that responsibility too. నేనే కాదు, నీవు కూడా ఆ బాధ్యత కలిగి ఉంటున్నావు లోకానికి వెలుగుగా ఉండడానికి. But you say, I thought Jesus was the light of the world. అది వాళ్ళు అంటారు, నేను యేసు ప్రభువారు వెలుగా అనుకున్నాను. Have you read John chapter 9 verse 5? యోహాను సువార్త 9:5 చదివారా? As long as I am in the world, I am the light of the world. ఆయన చెప్పారు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోకమునకు వెలుగా But ఉన్నాను. he is gone. అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే. He told his father in John 17, I am no longer in this world. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అన్నారు, తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, నేను ఈ లోకంలో లేను, Now I am leaving these people here. అయితే వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను. You know, we try to evade that responsibility by saying, oh, Jesus is the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పడం ద్వారా మనకున్నటువంటి బాధ్యతను విస్మరించాలని చూస్తాం మనం. Don't look at me, I am full of darkness, but Jesus is the light of the world. నన్ను చూడొద్దు, నాకంతా చీకటి ఉందో, యేసు ప్రభునే చూడు, ఆయన వెలుగరించాం. The apostles didn't say that. అపొస్తలులు అట్లా చెప్పలేదు. 1 Corinthians 11:1, Paul said, follow me 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, నన్ను వెంబడించండి, as I follow Christ. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్టు. Philippians 3:17, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక said, 3:17 follow people like us who are an example. మేము మాదిరిగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు అనుసరించండి, వెంబడించండి అంటున్నాడు. How many people have you heard say that today? ఇది నన్ను ఎంతమంది అట్లా చెప్పడం మీరు చూసారు? I am the light of the world, follow me. నేను ఈ లోకానికి వెలుగుగా నన్ను వెంబడించు. Everybody says, no, brother, don't look at me, look at Jesus. ప్రతి వాళ్ళు అంటారు, లేదు లేదు సహోదరుడు, నన్ను చూడొద్దు, యేసు ప్రభువుని చూడట. Don't look at my family life is a mess. నా కుటుంబ జీవితాన్ని చూడొద్దు, నా కుటుంబ జీవితం అంతా గందరగోళం అయిపోయింది. Preachers, మరి బోధకులు don't look at my children, they're all worldly, but look at Jesus. వాళ్ళు అంటారు, నా పిల్లలను చూడొద్దు, వాళ్ళందరూ లోకస్తులు, యేసు ప్రభువుని చూడండి. This is not Christianity, this is hypocrisy. ఇది క్రైస్తవత్వం కాదు, ఇది వేషధారణ. If a man cannot ask people to follow him, he shouldn't be opening his mouth to preach anything. ఒక వ్యక్తి నన్ను వెంబడించండి అని క్రైస్తవుడు చెప్పలేకపోతున్నట్టయితే తను అసలు నోరు తెరిచి బోధించడానికి ఏమీ లేదు. If he does not know how to speak patiently and graciously to his wife, he should not get into the pulpit and speak anything. తన భార్యతో సహనంతో దయగలిగినటువంటి మాటలు తన సొంత భార్యతో ఎట్లా మాట్లాడాలో తెలియనప్పుడు పులిపీట్ ఎక్కి బోధించేటటువంటి అర్హత తనకు లేదు. If he's not brought up his children to follow the Lord, he should not open his mouth and teach other people. తన పిల్లలను ప్రభువుని వెంబడించేటటువంటి విధానంలో తన పెంచకపోయినట్టయితే పులిపీట్ ఎక్కి బోధించే అర్హత తనకు లేదు. This is the tragedy in Christendom today. ఇది నాలో క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విషాదకరమైన పరిస్థితి ఇది. They're just preaching things which may be true, but it's not true in their life. మరి బోధించేటటువంటి సంగతులు సత్యాలు కావచ్చు కానీ తమ సొంత జీవితాల్లో సత్యాలుగా లేవు. No, I don't have a heavenly life. My life is just like other worldly people, but there is a heavenly life. లేదు పర సంబంధమైనటువంటి జీవితం నాకు లేదు, నేను ఇతరుల వల్లే లోకానుసారంగా ఉన్నాను, కానీ పర సంబంధం జీవితం ఒకటి ఉంది అంటే, Supposing you have a CD player which doesn't work ఒకవేళ మీ దగ్గర పని చేయనటువంటి సీడీ ప్లేయర్ ఉంది in your home, మీ ఇంట్లో, will you wrap it up in a nice paper and give it as a gift to somebody? మీరు దాన్ని చక్కగా మంచి రంగు కాగితాల్లో చుట్టి ప్యాకింగ్ చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారా? Brother, I'd like to give you a very precious gift. ఓ సహోదరుడా, నేను చాలా విలువైనటువంటి గిఫ్ట్ నేను నీకు ఇస్తున్నాను, బహుమతి. Would you do it? చేస్తారా మీరు? I think the worst person here will not do it. నేను అంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళని అట్లాంటిది పని చేయరు. If you do it, you'll be doing it to insult somebody. మీరు అట్లా చేస్తున్నట్లయితే ఎవరినో మీరు కించపరచడానికి, అవమానపరచడానికి How చేస్తున్నారు. many of you have given a gift to somebody of something in your home which doesn't work in your own home? మీ సొంత ఇంట్లో పనిచేయనటువంటి వస్తువులను ఎంతమంది ఇతరులకు మీరు బహుమతిగా ఇచ్చారు? Now let me ask you another question. ఇంకో ప్రశ్న అడుగుతాను. Have you tried to give a gospel to other people which has not worked in your own home? మీ సొంత ఇంటిలో పనిచేయనటువంటి సువార్తను ఇతరులకు మీరు ఎంతమంది ఇస్తున్నారు? Supposing you give the CD player to somebody. మీరు ఎవరికో సీడీ ప్లేయర్ ఇస్తున్నారు. Brother, this is a gift. సహోదరుడా, ఇది బహుమతి ఇస్తున్నాను. He asks you, does it work? ఆయన అడుగుతాడు, ఇది పనిచేస్తుందా అని. No, it doesn't work, but it's a gift.
ఇది పని చేయట్లేదు కానీ నీకు బహుమతి I అంటారు. mean, it doesn't work in my house, but you take it. ఇది మా ఇంట్లో పని చేయట్లేదు తీసుకోను. It may work in your house. ఒకళ్ళు నీ ఇంట్లో పని చేయొచ్చు. That is how people are preaching the gospel. ఈ దినాల్లో ప్రజలు కూడా సువార్త. Brother, here's this wonderful gospel Jesus brought. సహోదరుడా, యేసు ప్రభువారు తెచ్చిన అద్భుతకరమైన సువార్త ఇది. Brother, has it saved you from getting angry with your wife? సహోదరుడా, నీ భార్య మీద కోపపడకుండా చేస్తుంది ఇది. No, it does not save me from that, but you try it. It may work in your home. ఒకవేళ ఆయన అడిగితే లేదు లేదు నీ ఇంట్లో ప్రయత్నం చేయి, నాకు అట్లా పని చేయలేదు అంటే, They say, why are you giving me a gospel which has not worked in your home? అప్పుడు ఆయన అంటే నీ ఇంట్లో పని చేయనటువంటి సువార్తను నాకు ఇస్తున్నావు. First find out whether it's working in your home, then give it to other people. ముందు అసలు నీ ఇంట్లో ప్రయత్నం చేయి, పని చేస్తుందో లేదో తర్వాత నాకు ఇవ్వండి. We are insulting people left, right and center, giving them something which has not worked in your home. మీ ఇంట్లో పని చేయనటువంటి వాటిని ఇట్లాంటి వాటిని ఇస్తే ప్రతి వాళ్ళని మనం అవమానం పరుస్తున్నావు, కించపరుస్తున్నావు. Supposing a preacher gets up and preaches a part of the gospel, waving his hands and shouting. ఒకవేళ ఒక బోధకుడు లేచి సువార్త యొక్క శక్తిని గురించి చేతులకు కాదిలిస్తూ గట్టిగా బోధ చేస్తున్నాడు. And the listener says, వినేవారు అంటారు, he says, will this work? My children are wayward. Will this gospel help me? మరి నా పిల్లలందరూ దేశ దిమ్మలో తిరుగుతున్నారు, అటు ఇటు ఈ సువార్త పనిచేస్తుందంటే, And he has to say, my children are also wayward, but you try, it may help you. ఒకవేళ ఆ బోధకుడు అనొచ్చు, నా పిల్లలు కూడా ఎట్లానే దేశ దిమ్మలో తిరుగుతున్నారు, కానీ నీ పిల్లలు పనిచేస్తుందో ఏమో What చూడంటే. sort of gospel are we preaching? ఎట్లాంటి సువార్తను మనం It does ప్రకటిస్తాం. not work in your life. నీ జీవితంలో It does పనిచేయలేదు, not work in your home. నీ ఇంట్లో పనిచేయలేదు, And you're preaching it to other people. ఈ ఇతరులకు నీకు This బోధిస్తున్నాం. is the trouble with today's Christian preaching. ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బోధకుడు వచ్చిన కష్టం. What does it mean to be the light of the world? ఈ లోకానికి వెలుగైనటువంటి అర్థం ఏంటి? You know the difference between light and darkness? చూడండి, వెలుగుకు చీకటికి భేదం తెలిసిన. See, if this light goes off now, చూడండి, ఇప్పుడు ఈ వెలుగు పోయింది అనుకో, ఈ లైట్లు పోయినాయి అనుకో, powerful lights, ఈ మంచి శక్తివంతమైన లైట్లు, it won't even take you 1 second to discover the light has gone. ఆ లైట్ పోయింది అని చెప్పడానికి ఒక క్షణం కూడా అక్కర్లేదు. Even though it's daylight outside, బయట ఒకవేళ వెలుతురున్నప్పటికీ this light, as soon as it goes, you'll know it. ఈ లైట్లు పోయిన వెంటనే మీకు తెలిసిపోతుంది. You'll suddenly find it's dark here. మీరు అకస్మాత్తుగా ఏంటి ఇక్కడ చీకటిగా ఉందంట, Or in some dark night, లేకుంటే చాలా చీకటి గల if రాత్రి you shine a torch, మీరు ఒక టార్చ్ లైట్ వేస్తారు, immediately you'll see there's a light. వెంటనే మీరు చూస్తారు ఇక్కడ లైట్ వచ్చింది. Light and darkness is such a tremendous difference. ఈ వెలుగుకి చీకటికి ఎంత గొప్ప వ్యత్యాసం ఉంటుంది. Exact opposite. ఈ రెండు కూడా చాలా వ్యతిరేకమైన So when భేదాలు Jesus కలవు. said you're the light of the world, యేసుక్రీస్తు ప్రభువారు మీరు లోకానికి వెలుగని he చెప్పారు. was saying there must be so much difference between your way of life and the way of life of your worldly neighbor that it's like exact opposite. ఆయన అంటున్నారు, ఈ వెలుగుకి చీకటికి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో అట్లానే వెలుగు కలిగిన నీ జీవితానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తికి ఇంత భేదం ఉంటుంది. The way you speak to your wife must be exactly opposite of the way that your neighbor speaks to you. లోకానుసారుడైనటువంటి వ్యక్తి, నీ పొరుగువాడైనటువంటి వాడు తన భార్యతో మాట్లాడేటటువంటి విధానానికి నువ్వు నీ భార్యతో మాట్లాడే విధానం వ్యత్యాసం ఉండాలి. Way you bring up your children must be completely different from your non-Christian neighbor who brings up his children. నీ పిల్లలను నువ్వు పెంచేటటువంటి విధానం క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు పిల్లలు పెంచే విధానాన్ని చాలా వ్యత్యాసంతో ఉండాలి. Is that true? అది సత్యమేనా? Is that true in your life? నీ జీవితంలో Is సత్యంగా, that true in your home? నీ ఇంట్లో సత్యంగా The ఉందా? way you work in your office must be so different from all the other people in your office. That's the exact opposite. నువ్వు ఆఫీసులో పనిచేసే విధానం కూడా ఇతరులు పనిచేసేటటువంటి దాని అంతటి కూడా వ్యత్యాసంతో కూడిందిగా ఉండాలి. They may come half an hour late for work, but you don't come half an hour late. వాళ్ళు ఆఫీసుకి అరగంట లేట్ గా వస్తే రావచ్చు, నువ్వు మాత్రం అరగంట ఆలస్యంగా వెళ్ళటానికి లేదు. And they waste time with 45-minute coffee breaks and you don't do that. వాళ్ళు 45 నిమిషాలు కాఫీ తాగడానికి టైం అంతా వ్యర్థం చేస్తున్నారు, మీరు అట్లా They చేయడం. go half an hour early from work but you wait till the end and then go home. ఇంటి దగ్గర నుంచి అరగంట ముందు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నువ్వు కానీ టైం అయ్యే వంతకు ఆఫీసులో ఉండాలి. They sit there and criticize and backbite against their boss, but you don't do it. వాళ్ళు కూర్చుని వాళ్ళ యజమాని మీద అన్ని వాళ్ళు ఫిర్యాదులు చెప్తూ ఆయన మీద నిందలు వేస్తూ ఉంటుంటే మీరు అట్లా చేయడానికి లేదు. Then you can say you're the light of the world. అప్పుడు మీరు చెప్పొచ్చు నేను లోకానికి వెలుగు. How many Christians have you seen like that? అది ఎంతమంది క్రైస్తవులు అట్లా చూసాం. They take dowry for their sons, but you don't take any dowry for your వాళ్ళ sons. కొడుకులకు పెళ్లిళ్ళు చేసేప్పుడు లంచ కట్నాలు పుచ్చుకుంటున్నారు, కానీ మీరు మాత్రం పిల్లలు పెళ్లి చేసి కట్నాలు పుచ్చుకోవడం వీల్లేదు. Is that true? సత్యమేనా ఇది? I have 4 sons, no daughters. నాకు 4 కొడుకులు ఉన్నారు, కుమార్తెలు లేరు. Nobody has preached against dowry as much as me. వారి In this country. ఈ దేశంలో కట్నాల గురించి నేను బోధించినంతగా ఎవరు బోధించలేదు. I never took 1 cent for any of my sons. నా కొడుకులు ఎవరికి కూడా పైసా కూడా నేను కట్నం పుచ్చుకోలేదు. Because it's completely against the word of God. ఎందుకంటే అది పూర్తిగా వాక్యానికి విరుద్ధమైంది. Daughters are not like something you sell in the market. Okay, what is the price? Here. ఈ ఆడపిల్లలు ఏదో మార్కెట్ లో తీసుకెళ్లి అమ్మేటటువంటి వాళ్ళు కాదు, ఎంత డబ్బు అనేది. Sons are not to be sold. అట్లానే కుమారులు మార్కెట్ లో అమ్మేవాళ్ళు కాదు. No. కాదు. And Christians
are just as bad as anybody else. మరి క్రైస్తవులు కూడా ఇతరుల మాదిరిగా వాళ్ళు ఎట్లా చెడ్డగా ప్రవర్తించి వీళ్ళు కూడా అట్లా చెడ్డగా Born again Christians are just like many others. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు కూడా ఇతరుల వలే ఉంటున్నారు. I've just mentioned 2 or 3 areas. నేను ఏదో 2-3 సందర్భాలు జీవిత విధానాలు Every చెప్పాను. area, our life must be heavenly. మన జీవితంలో ప్రతి ప్రాంతము కూడా పరసంబంధమైనదిగా ఉండాలి. And if it is not, అలా లేకపోతే God is grieved. దేవుడు దుఃఖపడుతున్నాడు. So when God created దేవుడు man, it says it grieved in his heart when he saw the way he was developing. మరి దేవుడు ఈ వీళ్ళ నరులను భూమి మీద సృజించినటువంటి విధానాన్ని గురించి తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. But there was one man, అయితే ఒక మనుషుడు ఉన్నాడు, Noah. నోవా. It says about Noah, నోవహుని గురించి చెప్పాడు. Genesis 6 verse 8. ఆది కాండము 6:8. Noah found favor in the eyes of the Lord. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. In the midst of a wicked world, there was one man who was like a light. ఈ దుష్ట లోకము మధ్యలో ఒక్క మనుషుడు వెలుగు మాదిరిగా ఉన్నాడు. And God was so happy. దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. At least one man. కనీసం ఒక్క మనుషుడు ఇక్కడ ఉన్నాడు. In Job's time, యోబు కాలంలో God was so happy. దేవుడు ఎంతో సంతోషించాడు. One man. ఒక్క మనుషుడు ఉన్నాడు. Yeah, all the others are wicked. మరి ఇతరులందరూ కూడా దుష్టులుగా ఉన్నారు. Many hypocrites. అందరూ వేషధారులు. You know, Satan came before God. We read in the book of Job. యోబు గ్రంథంలో మనం చూసేటటువంటి రీతిగా సాతాను అపవాది దేవుడి ముందుకు వచ్చినాడు. God says, Satan, where are we coming from? దేవుడు సాతానుతో అన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? I've been roaming around the earth. భూమి మీద అంతా ఇటు అటు తిరుగులాడుతున్నాను. You know what Satan does when he roams around the earth? మరి సాతాను భూమి అంతా తిరుగుతున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? He's called the accuser of people. He's always trying to accuse people. ప్రజల మీద నేరం మోపేటటువంటి వాడుగా ఎల్లప్పుడూ ప్రతి వాళ్ళ మీద ఏదో ఒక నేరం మోపుతుంటాడు. And he's come before God to accuse this fellow, that fellow, the other fellow. దేవుని ముందుకు వచ్చాడు అతని మీద నింద మోపడానికి, ఇతని మీద నింద మోపడానికి, వాళ్ళ మీద నింద That మోపడానికి. fellow says he believes in you, God, but look at the way he lives. మరి దేవునితో అన్నాడు, అతనేమో నీ అంత నమ్మకం ఉంచాలని చెప్తున్నాడు, కానీ ఎట్లా బ్రతుకుతున్న That జీవిస్తున్నాడు. woman there, she says she believes in you and prays such a lot, but look at the way she lives. మరి ఆ స్త్రీ చూస్తే నీ అంత విశ్వాసం ఉంచిదా ఉంటుంది, ఎంతో దీర్ఘ ప్రార్థన చేస్తుంది, కానీ తన జీవితం He ఎట్లా ఉంది? accuses this person, that fellow is a preacher. God, look at the way he lives. దేవుడు చూడు అతను చూస్తే బోధకుడు అని చెప్తున్నాడు, కానీ ఎట్లా జీవిస్తున్నాడు చూడు. God listens to this దేవుడు ఇవన్నీ వింటున్నాడు. and he says, but కానీ have you seen Job? యోబుని చూసావా? Tell me, what about him? తన గురించి ఏం చెప్పు. What delight it brought to God's heart that in the midst of so many hypocrites, there was one man who was upright. అనేక మంది వేషధారుల మధ్యలో యథార్థంగా జీవించే ఒక్క వ్యక్తి ఉన్నాడంటానికి దేవుని హృదయానికి ఎంత గొప్ప సంతోషం In కలిగిస్తుంది. the days of Enoch, so many people were godless. హనోకు దినముల్లో అనేక మంది But భక్తిహీనులైనటువంటి, one man walked with God. అయితే ఒక్క మనుషుడు దేవునితో నడిచినాడు. God was so happy with Enoch. హనోకు విషయంలో దేవుడు ఎంతో What సంతోషించాడు. we see in the Bible is God is so disappointed with most of His creation. మరి బైబిల్లో మనం చూసే సంగతి ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి వాటిలో అనేకమైన సంగతులు చూసి ఆయన మనసులో నొచ్చుకున్నా But నిరుత్సాహపడ్డాడు. He always has at least one witness. అయితే ఎల్లప్పుడు కూడా కనీసం ఒక సాక్ష్యంగా కనిపిస్తున్నాడు. One Job, ఒక యోబు, one Enoch, ఒక హనోకు, one Noah, ఒక నోవా, and later on one Abraham. తర్వాత ఒక అబ్రహాం. Then we read how God selected a people through the seed of Abraham. ఈ అబ్రహాం సంతతి నుండి దేవుడు ప్రజలను ఏ రీతిగా ఎంపిక చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో చూస్తున్నాం. And took them out of Egypt. వాళ్ళని ఐగుప్తు నుంచి In తీసుకెళ్లాడు. the book of Exodus, you read that. నిర్గమకాండం గ్రంథంలో ఈ సంగతి చదువుతాం. 600,000 men plus many women and children. 6 లక్షల పురుషులు, అనేక మంది స్త్రీలు, పిల్లలు, Means about 2 million, 20 lakhs people. దాని అర్థం ఏంటంటే ఇంచుమించు 20 లక్షల ప్రజలు. And He brought them out. వాళ్ళ బయటికి తీసుకొచ్చినాడు. 2 years later, 2 సంవత్సరాల తర్వాత He brought them to the borders of the land of Canaan, which He said, I want you to go in and occupy this land. మరి కనాను ఈ సరిహద్దుల దగ్గర తీసుకుని వచ్చాడు. వాళ్ళకి చూపించి నేను వెళ్లి ఈ స్థలాన్ని ఆక్రమించాలని చెప్పాడు, చేసినాడు. And they looked at all the big giants living in Canaan. ఆ కనానులో ఉన్నటువంటి ఆజానుబాహులైనటువంటి ప్రజలను చూశారు. వాళ్ళు They said, no, we can't conquer these people. వాళ్ళు అన్నారు, ఈ ప్రజలను మేము జయించలేమన్నారు. Joshua and Caleb said, what about if God helps you? అయితే యెహోషువ, కాలేబులు అన్నారు, దేవుడు సహాయం చేస్తే ఇదేంత అన్నారు. We can't conquer these people. అయితే మిగతా వీళ్ళు అన్నారు, లేదు వాళ్ళని జయించడం చాలా కష్టం అన్నారు. Again, God was disappointed. మళ్ళా దేవుడు నిరుత్సాహపడిపోయినాడు. Because all those 600,000 people said, no, we can't conquer these. ఎందుకంటే ఈ 6 లక్షల ప్రజలు అంటున్నారు, లేదు వాళ్ళు మనం జయించలేము అంటున్నారు. You know, this is a picture of God bringing believers
out to live a heavenly life. ఇదేం చూపిస్తుందంటే దేవుడు తన ప్రజలను పరసంబంధమైన జీవితం జీవించడానికి తీసుకొస్తున్నాడు. Come on, you can live this heavenly life on earth. మీరు రండి చూడండి, మీరు ఈ భూమి మీద పరసంబంధం పరలోక జీవితాన్ని We జీవించవచ్చు. look at the big problems and temptations and say, no, we can't. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద శోధనలు, వీటన్నిటిని చూసి లేదు పరలోక జీవితాన్ని ఇక్కడ జీవించలేము. It's very easy to read the Old Testament and see where those Israelites went wrong. మరి పాత నిబంధన చదివి ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారో తెలుసుకోవడం చాలా సులువు. We don't realize where we go wrong. అయితే మనం ఎక్కడ తప్పిపోతున్నామో అనే సంగతి మనం గుర్తించట్లేదు. The Pharisees, Jesus told the Pharisees, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో your చెప్పాడు, fathers killed the prophets. మీ తండ్రులు ప్రవక్తలను చంపారు. But you say, no, if we were living there, we would not have done that. అయితే మీరు అంటున్నారు లేదు మేము జీవించుంటే చేసి ఉండేవాళ్ళం కాదు. But then they killed the biggest prophet who came down in their generation. అయితే వాళ్ళ యొక్క తరములో వచ్చినటువంటి పెద్ద ప్రవక్తను వాళ్ళు చంపారు. Very easy to say, no, they were wrong, but we won't do that. మరి ఎంతసేపు కూడా లేదు వాళ్ళు తప్పు చేశారు, మేం కాదు అంటాం. I want to tell you, my brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, మీకు we చెప్పాలనుకుంటున్నాను, are all experts at finding where other people went wrong. మనం అందరం కూడా ఇతరులు ఎక్కడ తప్పు చేశారా అని చెప్పడానికి మాత్రం మన ప్రవీణత కలిగిన వాళ్ళం. It's much more important to know where we are going wrong. అయితే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. They looked at those giants, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆజానుబాహులను చూశారు, said, no, we can't conquer them. వాళ్ళు అన్నారు వాళ్ళు జయించలేము, Even with God's help, we cannot conquer. దేవుడి సహాయం ఉన్నా గానీ వాళ్ళు జయించలేము అంటున్నారు. And out of the 600,000 people, ఈ 6 లక్షల మంది ప్రజల్లో God said he was so disappointed with all of them. దేవుడు వాళ్ళందరి విషయంలో ఎంత He said, నిరుత్సాహపడ్డాడంటే I'll punish them. ఆయన అన్నాడు They వాళ్ళ will శిక్ష, all die. వాళ్ళందరూ చచ్చిపోతారు, None of them will come to this heavenly life. వాళ్ళలో ఎవరు కూడా ఈ పరలోక జీవితంలోకి రాలేరు. But కానీ God had a witness even there. అక్కడ కూడా దేవుడు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. Only 2 men, ఇద్దరు మాత్రమే, Joshua and Caleb. యెహోషువ కాలేబు. God said, దేవుడు అన్నాడు, I don't have time to show you. Read it in Numbers 14. నేను ఇప్పుడు అవన్నీ చూపించే సమయం లేదు, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వివరాలన్నీ చూడండి. They had another spirit. వాళ్ళు మరి ఒక ఆత్మను కలిగి ఉన్నారు. What other spirit was it? ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్న మరి ఒక ఆత్మ? It was the spirit of faith. అది విశ్వాసం అనేటటువంటి God ఆత్మ. said, God is almighty. వాళ్ళు అన్నారు దేవుడు సర్వశక్తిమంతుడు, If he is on our side, we can conquer anybody and anything. గనక మన పక్షాన్ని ఉంటే ఎవరినైనా గానీ దేన్నైనా గానీ మనం జయించగలం. That is the other spirit God is looking for in his children today. అదే ఈ దినాల్లో దేవుడు తన ప్రజల్లో అటువంటి ఆత్మను గురించి ఆయన చూస్తున్నాడు. You and I are not facing human giants. నీవు నేను కూడా మానవ మాతృలైనటువంటి ఆజానుబాహులను You and ఎదుర్కొంటున్నాడు. I are facing problems, temptations, which are like huge giants. నీవు నేను మనం ఎదుర్కొనేవి ఏమిటంటే సమస్యలు, శోధనలు, అవి కూడా పెద్ద పెద్ద ఆజానుబాహుల్లా ఉంటున్నాయి. Anger, for example, is a big giant that has ruled your life for so many years. ఉదాహరణ చూడండి, కోపం అనేటటువంటిది పెద్ద ఆజానుబాహుళ్లాగా మీ జీవితం అంతా పరిపాలన చేస్తుంది. Like a Goliath that says, you'll never conquer me. అది గొలియాతు మాదిరిగా ఉంది. కోపం అంటుంది నువ్వు నన్ను జయించలేవు అంటుంది. You can go to any number of meetings, but you won't conquer me. నువ్వు ఎన్ని మీటింగ్ల కన్నా వెళ్ళొచ్చు కానీ నువ్వు నన్ను జయించలేవు అంటుంది కోపం. And we say, yeah, that's right. Oh, I can't conquer that. మనం అంటాం కోపంతో, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నిన్ను జయించలేను అంటాం. And God is very sad, just like it says here, grieved his heart. మరి దేవుడు చాలా విచారిస్తున్నాడు, ఇక్కడ రాయబడినటువంటి తన హృదయంలో నొచ్చుకున్నాడని. He's sorry that he made such people even born again. ఇటువంటి ప్రజలు తిరిగి చేసినందుకు కూడా దేవుడు చింతిస్తున్నాడు. They say they are married to Christ and bring such dishonor to the name of Christ. వాళ్ళు క్రీస్తుని వివాహం చేసుకున్నామని చెప్తున్నారు, క్రీస్తు ప్రభువారి నామానికి ఎంతో అపకీర్తి Because తెస్తున్నారు. they feel even Almighty God cannot overcome this giant. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కూడా ఈ ఆజానుబాహుని జయించలేడు అనుకుంటున్నారు. Some young man who's a slave to internet pornography. మరి యవనస్తులైనటువంటి ఒక పురుషుడు గాని ఎవరైనా ఇంటర్నెట్ లో ఉన్నటువంటి లైంగిక పరమైనటువంటి పాపాలతో కూడా And even older people. పెద్దవాళ్ళు కూడా, Oh, the sexual lust is so strong. ఈ లైంగిక పరమైనటువంటి పాపము ఎంత బలంగా Oh, ఉంటుంది, I can't overcome it. I can't overcome it. నేను దీన్ని జయించలేకపోతున్నాను. Brother, are you born again? సోదరుడా, తిరిగి జన్మించావా? Yes, I'm born again. అవును, తిరిగి జన్మించాను. But even God can't help me in this. అయితే దేవుడు కూడా దీనిలో నాకు సహాయం చేయలేడు. That is exactly what the 600,000 people say. అదే ఈ 6 లక్షల మంది ప్రజలు చెప్పింది అదే. Even God cannot help me to overcome these giants. ఈ ఆజానుబాహులను జయించడానికి దేవుడు కూడా సహాయం చేయలేడు. God said, your punishment will be, you will never conquer those giants. దేవుడు అన్నాడు, మీకు శిక్ష ఏమిటంటే మీరు అసలు ఎప్పుడు వీళ్ళని జయించరు. But the Lord says, look at that other fellow. ప్రభు అంటున్నాడు, మిగతా వాళ్ళు Look చూడండి, at that other young fellow who's got the same passions you have. మీరు కలిగి ఉన్నటువంటి రీతి కన్నా ఇతర యవనస్తుడు కూడా అదే మోహపు ఇచ్చ కలిగి ఉన్నాడు. How did he conquer it? ఎట్లా జయం పొందాడు? He had another spirit. మరి ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. Spirit of faith that said, my God is more powerful than my lust. నా దేవుడు, నాలో ఉన్నటువంటి మోహము ఈ శోధన కంటే నా దేవుడు శక్తిమంతుడు అనే విశ్వాసంతో కూడినటువంటిది కలిగి ఉన్నాడు. It's faith. అది విశ్వాసం.
Without faith, the Bible says, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. Head faith, even the devils have. ఈ తలలో వచ్చేటటువంటి విశ్వాసం దయ్యాలు కూడా ఉంది. Heart faith హృదయంలో ఉండే is విశ్వాసం that which faces the problem, అదే సమస్యలను ఎదుర్కొంటుంది, faces the temptation, శోధనలు ఎదుర్కొంటుంది. and says, by God's grace, I can overcome it. దేవుని కృప ద్వారా నేను దీన్ని జయించానని చెప్పేట్టు చేస్తుంది. Where sin abounded, grace abounded even more, it says in ఎక్కడ Romans 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పాపం ఎక్కడ విస్తరించిందో కృప కూడా విస్తరించిందని Let me చెప్పండి. ask you, మిమ్మల్ని అడుగుతాను, if I were to give you a multiple choice question now, మీకు కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్న మీకు ఇవ్వాలంటే, is sin the most powerful sin? పాపము ఎంతో శక్తివంతమైనటువంటి Is పాపం. that powerful or is God's grace powerful? Tell ఇక్కడ me. దేవుని కృప ఉంది. ఈ శక్తివంతమైనటువంటి పాపంలో అధికమైన శక్తి ఉందా, దేవుని కృపలో అధికమైన శక్తి ఉందా చెప్పండి. Only two answers. Pick the right one. రెండే జవాబులు ఉన్నాయి, సరైనదని టిక్ పెట్టండి. Some will say grace is more powerful కొంతమంది అంటారు కృప అధికమైన శక్తి or కలిగింది, sin is more powerful. లేకుంటే పాపం శక్తివంతమైందని. I am sure all of you will pick the right answer. Grace is more powerful. నేను అంటాను, మీలో ఇంచుమించు అందరూ కూడా ఈ కృపయే అధికమైన శక్తివంతమైంది అని దీన్ని టిక్ పెడతారు. But what does your daily life demonstrate? కానీ మీ అనుదిన జీవితంలో ఏం చూపిస్తున్నారు మీరు? Whatever you may tick on the paper, your life demonstrates sin is more powerful. కాగితం మీద మాత్రం ఈ కృప శక్తివంతమైందని టిక్ పెట్టేశారు, కానీ మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మాత్రం పాపానికే ఎక్కువ శక్తి ఉందని చూపిస్తున్నారు. Even the demons will tick grace is more powerful than sin. దయ్యాలు కూడా టిక్ పెడతాయి, కృపయే అధికమైన శక్తివంతమైంది, దయ్యాలు కూడా టిక్ పెడుతున్నాయి. It's not a question of you're knowing it in your head. కనుక ఇదేదో మీ తలలో ఈ జ్ఞానంలో తెలుసుకోవడం ప్రాముఖ్యమైనది కాదు. Faith is in the heart. ఈ విశ్వాసం అనేది హృదయంలో ఉండాలి. I know my God is almighty. నేను ఎరుగుదును నా దేవుడు సర్వశక్తి No మంతుడు, sin can stand before him. ఆయన ముందు ఏ పాపం నిలువలేదు. Think of some fierce Alsatian dog meeting you on the road. ఒకవేళ చూడండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి అల్సేషన్ కుక్కలు వచ్చినాయి. I would like to run the other way. నేను ఇంకో పక్క పరిగెట్టుకు వెళ్ళిపోవాలనుకుంటాను. If two of them come, I would run as అవి కానీ రెండు గనక మనల్ని ఎదుర్కొన్నాయంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఎంత గట్టిగా పరిగెట్టాలో ఎలా But తప్పించుకోవాలి. think if I have with me some big lion who is my friend and my pet with me. ఒకవేళ నా దగ్గర ఒక పెద్ద సింహం ఉందనుకోండి, సింహం నాకు పెంపుడు జంతువు, అది నాకు స్నేహితుడు, నాతో కూడా వస్తుంది. And let 10 of these Alsatians come ఇంకా అప్పుడు ఈ అల్సేషన్ కుక్కలు 10 వచ్చినా గానీ and bark at me. నన్ను అరుస్తూ ఉంటాయి నన్ను చూసి. And I tell this lion, just give them one roar, that's enough. అప్పుడు నేను నా సింహాన్ని చెప్తాను, నువ్వు ఒక్కసారి గర్జించు చాలంటాను. One roar. అది ఒక్కసారి సింహం గర్జిస్తుంది. These dogs will have the tail between their legs and they'll be running. ఇంకా ఈ వచ్చిన కుక్కలన్నీ కూడా తోక ముడుచుకుని పరుగులు ఎట్టుకుంటూ వెళ్ళిపోతాయి. I'm not afraid. భయం లేదు నాకు, I'm not afraid. నాకు భయం లేదు. We say Jesus is all powerful. మనం అంటున్నాం యేసు ప్రభు శక్తిమంతుడు, He can do all things. ఆయన అన్ని చేయగలడు. But when we face some situation, అయితే కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, some problem in your office, మీ ఆఫీసులో సమస్య వచ్చింది, I'm not preaching what I have not practiced. నేను ఏదైతే అనుసరించట్లేదో దాన్ని మీకు బోధించట్లేదు. నేను I worked in the military for 11 years. 11 సంవత్సరాలు నేను మిలిటరీలో పనిచేశాను. It's not easy to be a Christian in the military. మిలిటరీలో క్రైస్తవునిగా జీవించడం అనేది అంత సులువు కాదు. But God is powerful enough to help us to be true. అయితే దేవుడు ఎంతో శక్తిమంతుడు, పరిస్థితులన్నింటిలో సహాయం చేస్తూ వచ్చాడు. If you want to please God. నీవు దేవుడిని సంతోష పెట్టాలి అని కోరుతాను. When I joined the military, I looked for promotion. నేను మిలిటరీలో చేరినప్పుడు నాకు ప్రమోషన్ కావాలని ఎదురు చూస్తూ ఉంటాను. When I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత I stopped looking for promotion. I wanted to please God. నేను ప్రమోషన్ సంగతి వదిలేశాను, దేవుడిని ఎట్లా సంతోష పెట్టాలని చూస్తూనే వచ్చాను. So I would stand up to my senior officers కనుక నాకంటే సీనియర్ ఆఫీసర్ల ముందు నిలబడేవాడిని. and say, I'm sorry, sir, I'm a Christian, I can't do that. కనుక నేను కొన్నిసార్లు చెప్పేవాడిని, అయ్యా మన్నించండి, నేను క్రైస్తవుడిని, ఇది చేయలేరని. They would write some bad report about me, I won't get a promotion. నా మీద ఏదో బ్యాడ్ రిపోర్ట్, చెడు రిపోర్ట్ రాసేవారు, నాకు ప్రమోషన్ వచ్చేది కాదు. But God gave me a bigger promotion than all that. He called me to His service. అయితే దేవుడు దానికంటే పెద్ద ప్రమోషన్ ఇచ్చాడు, ఆయన తన సేవకు పిలిచాడు నన్ను. Is there anything bigger than that? దానికంటే పెద్దది ఏదైనా ఉందా? You honor God, He'll honor you. దేవుడు మిమ్మల్ని, మీరు దేవుడిని గణపరచాలని కోరితే దేవుడు Remember మిమ్మల్ని one thing, my brother, sister. ఒకటి ప్రియ సహోదరులారా, సహోదరులారా, Let the whole world turn against you. ఈ లోకమంతా మీకు ఎదురు తిరగొచ్చు, If God is on your side, you'll overcome. దేవుడు గనక మీ పక్షాన్ని ఉంటే మీరు జయిస్తారు. We must have that faith. ఆ విశ్వాసం ఉండాలి. That's the thing that delights God. అదే దేవునికి సంతోషాన్ని కలిగించేది. But there was a Joshua and Caleb who believed that I am more powerful than those giants. ఆ ఆజాన బాహుల కంటే నేను శక్తివంతుడని నమ్మినటువంటి యెహోషువ, కాలేబులు ఎలా ఉన్నారో అట్లాంటి వాళ్ళు Is కావాలి. that such a big thing? అదే పెద్ద సంగత.
Was it such a big thing that Joshua and Caleb believed that Almighty God is more powerful than these 9-foot giants? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ 9 అడుగుల ఎత్తున్నటువంటి ఆజానుబాహుల కంటే శక్తిమంతుడు అని వీళ్ళు నమ్మటం అది గొప్ప సంగతి. That's not a big thing. అది చాలా పెద్ద సంగతి కాదు. I mean, is it a big thing for me to believe that this lion is more powerful than that Alsatian dog? ఈ అల్సేషన్ కుక్కల కంటే నాతో ఉన్నటువంటి సింహం చాలా అధికమైన శక్తి కలదని నమ్మటం గొప్ప సంగతి. Is it such a big thing for you to believe that Almighty God can help you to overcome that anger or that lust? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ కోపాన్ని గాని నీ మోహాన్ని గాని జయించడానికి ఈయన శక్తిమంతుడు అని నమ్మటం గొప్ప సంగతి. Even if everybody in your home is a sinner, that you can be a light in the midst of that మీ home. ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపంతో జీవిస్తున్నప్పటికీ కూడా నువ్వు వెలుగుగా ఉండగలవు. The first step is to believe that you can live a heavenly life on this earth. మొట్టమొదటి అడుగు ఏమిటంటే ఈ లోకంలో నీవు పరలోకపు జీవితాన్ని జీవించగలవు అనే విశ్వాసం That's ఉండాలి. not such నమ్మకం a difficult thing to believe. అది నమ్మటం అంత పెద్ద క్లిష్టమైన సంగతి కాదు. It's almost like asking a mathematical question. అది ఎలా ఉంటుందంటే ఒక గణిత శాస్త్రం సంబంధించిన ప్రశ్న అడిగినట్టు. Is the number 100,000 greater than the number 1? 1,00,000 కంటే ఎక్కువగా ఉందా లేదా అని అడగడం. You want to fast and pray to find the answer to that one? దీనికి జవాబు కనుగొనాలంటే ఉపవాసం ప్రార్థన చేయాలా? Is 100,000 greater than the number 1? 1కి అంటే 1,00,000 పెద్దదో కాదో ఎక్కువైందో కాదో చెప్పాలి అంటే ఏం చేయాలి? కష్టం అది. I think even my 3-year-old grandson knows the answer to that one. నేను అనుకుంటాను 3 సంవత్సరాలు నా మనవడు కూడా దానికి జవాబు చెప్పేస్తాడు వెంటనే. Is God greater than anything? Anything. అన్నిటికంటే దేనికంటే కూడా దేవుడు శక్తిమంతుడు గొప్పవాడు అనేటటువంటి సంగతి. Greater than all the enemies of Christians. క్రైస్తవులకున్న శత్రువులు అందరికంటే కూడా గొప్పవాడు. Physical enemies. భౌతికంగా ఉన్న Those who persecute Christians. క్రైస్తవులను హింసించేవాళ్ళు. Those who, the lust that fight against us. మనకి విరోధంగా మన మీద పోరాడే ఇచ్చలు మోహాలు. Is God Almighty greater than all the millions and millions and millions of demons who try to trouble us? మనలను కష్టపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కోట్ల కొలది దెయ్యాలన్నిటికంటే కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు Is He గొప్పవాడు. greater than all those who accuse us? మనల్ని నిందించే వాళ్ళందరికంటే కూడా ఈయన గొప్పవాడు కదా. I have served the Lord for 43 years now, full time. ఇప్పుడు 43 సంవత్సరాలుగా ప్రభువుని నేను పూర్తిగా సేవించేటటువంటి పరిచర్యలో ఉన్నాను. And every year I'm a happier man than the previous year. మరి ప్రతి సంవత్సరం కూడా ముందున్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన సంతోషాన్ని కలిగి Serving the ఉంటుంది. Lord is the most wonderful thing you can ever do on this earth. ఎందుకంటే ప్రభువుని సేవించడం అనేది భూమి మీద ఉన్నటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. Nothing to equal it. ఇంక దానికి సమానమైనది ఇంకేది లేదు. Even if somebody were to give me the Nobel Prize, I say no, let me serve the Lord. That's much better. ఎవరైనా కానీ నోబెల్ ప్రైజ్ ఇస్తారన్నా కానీ నేను అంటాను వద్దండి, నేను ఏదో ప్రభువుని సేవిస్తూ ఉంటాను. This is the greatest thing of all. ఎందుకంటే ఇదే అన్నిటికంటే గొప్పది. But when we serve the Lord, అయితే మనం ప్రభువుని the సేవించడం more faithfully you serve the Lord, మీరు ఎంత నమ్మకంగా ప్రభువుని the సేవిస్తారు devil is angry with you. అపవాది అంత కోపంతో వస్తాడు. His anger increases. తన కోపం పెరుగుతుంటుంది. I want the devil to be more and more angry with me every year. కనుక ప్రతి సంవత్సరం కూడా సాతాను నా మీద ఇంకా అధికమైన కోపం కలిగి ఉండాలని కోరుతున్నాను. That's a good sign. That means I'm serving the Lord. అది మంచి సూచనే, అంటే నేను ప్రభువుని సేవిస్తున్నానని అర్థం. If the devil is less and less angry with you, brother, sister, something wrong with you. ఒకవేళ ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, సాతాను గనక మీ మీద చాలా తక్కువ కోపంతో ఉన్నాడు అంటే మీలో అసలు ఏదో తప్పు ఉంది. The more the devil is angry with me, the more he troubles me. అపవాది నా మీద ఎంత కోపగిస్తాడో అంతగా నన్ను కష్టపెడతాడు. The more he raises up accusers to tell false stories about me. నన్ను నిందించే వాళ్ళు, నా మీద రకరకాల చెడు కథలల్లి చెప్పేటటువంటి వాళ్ళని లేపుతాడు. Just like God works through human beings, the devil also works through human beings. దేవుడు మనుషుల ద్వారా తన కార్యాలు చేయాలని ఎట్లా కోరుతున్నాడో సాతాను కూడా తన పనులు మనుషుల ద్వారానే చేయిస్తాడు. In these 43 years, ఈ 43 సంవత్సరాల్లో I have faced so many false accusations and charges. మరి అనేకమైనటువంటి తప్పుడు నేరారోపణలు నేను ఎదుర్కొన్నాను. But about 47 years ago, అయితే 47 సంవత్సరాల కిందట 47 years ago, 47 సంవత్సరాల కిందట there was a very godly man who lived in this city. ఈ పట్టణంలో చాలా దైవజనుడైన ఒక ఆయన నివసిస్తూ ఉండేవారు. His name was Brother Bhat Singh. ఆయన పేరు సోదరుడు భట్ సింగ్ గారు. And he told me something. ఆయన నాకు ఒక సంగతి చెప్పారు. He said, ఆయన అన్నారు, when people accuse you, ప్రజలు నిన్ను నిందించినప్పుడు don't reply. నీవు దానికి బదులు చెప్పు, Keep your mouth shut. ఎవరు మూసుకునే ఉండు. I have followed that advice for all these 47 years. ఈ 47 సంవత్సరాలుగా నేను నాకు ఇవ్వబడినటువంటి సలహాను పాటిస్తూనే I'm వస్తున్నాను. thankful I got that advice when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకు అట్లాంటి సలహా దొరికింది. నేను ఎంతో వందనస్తుడిగా ఉన్నాను. That time I did not know how much I would need that advice. ఆ సమయంలో ఆ సలహా నాకు ఎంతవరకు అవసరత కలిగి ఉందో నాకు తెలియలేదంతా. Boy, I really have needed it these 47 years. అయితే నిజంగా ఈ 47 సంవత్సరాలు నాకు ఎంతో అవసరత కలిగి ఉండింది ఆ సలహా. He was a prophet to give me that advice. ఆ సలహా చెప్పడానికి ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. And
I have learned that let all the accusations go on. నేను నేర్చుకున్నాను ఈ నేరారోపణలన్నీ హెచ్చిస్తూ ఉండొచ్చు, హెచ్చిగా వెళ్తూ You know ఉండొచ్చు. what happens after time? After some time what happens? కొంత సమయం అయిన తర్వాత ఏం జరుగుతుంది తెలిసిన? Either those accusers get converted. ఒకవేళ ఆ నేరారోపణ చేసిన వాళ్ళు మారు మనసన పొందుతారు. They say, brother, we are sorry, we didn't know the truth. వాళ్ళు అంటారు, సహోదరుడా మేము సత్యం తెలుసుకోకుండా మేము ఎన్ని I చెప్పాము. never opened my mouth and నేను said, ఎప్పుడు నోరు తెరిచి ఏం చెప్పలేదు వాళ్ళకి. I get all kinds of letters accusing me. I never reply. అన్ని రకాలైనటువంటి ఉత్తరాలు వస్తూ ఉంటాయి నా మీద నిందిస్తూ నేరారోపణ చేస్తూ, వాటికి ఏం జవాబులు రాయను. I believe God is almighty. మరి నేను నమ్మేది ఏమిటంటే దేవుడు I సర్వశక్తి. don't wish evil for them. అయితే వాళ్ళకి కీడు కలగాలని కోరుకోను. I say, Father, forgive them. They don't know what they're doing. అంటాను, తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి They don't క్షమించు. know what they're saying. వాళ్ళు చెప్పేది వాళ్ళకి తెలియదు. They don't know the truth and they open their mouth and keep on talking. వాళ్ళకి సత్యమేంటో తెలియదు, అస్తమానం నోరు తెరుచుకుని అన్ని ఏదో చెప్పుకుంటూ I'm ఉంటారు. not against them. కనుక వాళ్ళకి విరోధంగా నేను లేను. How shall I be against a man who's in the grip of the devil? సాతాను కబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద నేను ఎట్లా వ్యతిరేకంగా వెళ్ళగలను? Supposing you see one lion has caught one man. ఒకవేళ ఒక సింహం ఒక మనిషిని పట్టుకున్నది అనుకోండి, Will you get angry with the man? మీరు ఆ మనిషిని మీద కోపగిస్తారా? No. లేదు. Whenever I see somebody accusing me, I see there's a man whom the devil is God. ఎవరైనా నా మీద నిందలు వేస్తున్న వాళ్ళు, నేరారోపణలు చేస్తున్న వాళ్ళు అనుకుంటాను సాతాను యొక్క కబంధాల్లో ఉన్నాడు. It's impossible for me to get angry with him. కనుక అతని మీద కోపగించుకోవడం సాధ్యం. It makes me more angry with that devil. నన్ను అధికమైనటువంటి కోపం ఆ అపవాది మీద ఉండేది I చేస్తుంది. want to say to you, my brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, నేను మిమ్మల్ని nobody can conquer you if God is on your side. దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని You జయించలేరు. can live in the most wicked surroundings and God can help you to live a heavenly life. మీరు ఎంతో దుష్టమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ ప్రభు మిమ్మల్ని సరైనటువంటి దైవ జీవితం జీవించేట్టు Because పరలోక God is జీవించే- more powerful than any person. దేవుడు వ్యక్తుల కంటే శక్తివంతుడు, He's more powerful than any demon. దయ్యాల కంటే He's శక్తివంతుడైనటువంటి more powerful than all the 7,000 million people on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి 7 కోట్ల ప్రజలు అత్యధికమైన సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే More శక్తి, powerful than millions of demons. అనేక కోట్ల కొలది ఉన్నటువంటి దయ్యాల కంటే He's శక్తి. more powerful than all those difficult circumstances you're facing. మీరు ఎదుర్కొనేటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైన పరిస్థితులు అన్నిటికంటే శక్తివంతుడు. The problems you're facing in your home, మీ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు, in your office, మీ ఆఫీసులో, none of them can prevent you from living a heavenly life. on this earth. పరలోకపు జీవితం ఈ భూమి మీద జీవించడానికి అవేవి కూడా మీకు ఆటంకంగా ఉండలేవు. I want you to believe that. ఆ సంగతి మీరు నమ్మాలని నేను కోరుతున్నాను. As I told you, the history of the Bible is full of people like who disappoint God. నేను చెప్పాను, ఈ బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర దేవుని ప్రజలు దేవునికి అసంతోషాన్ని This కలిగించిన new generation of Israelites came into Canaan, ఇశ్రాయేలీలు నూతనంగా వచ్చినటువంటి సంతతి వాళ్ళు కనాను and వచ్చారు. God thought at least these people will now live in a godly way. మరి దేవుడు అనుకున్నాడు కనీసం ఈ వీళ్ళను దైవ విధానంలో పెంచాడు చూస్తాను. You read in the book of Judges, they also went astray. న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే వాళ్ళు కూడా దారి తప్పి, They go completely astray. వాళ్ళు పూర్తిగా దారి తప్పి వెళ్ళిపోయారు. But God finds one young boy called Samuel. అయితే దేవుడు సమూయేలు అనే ఒక చిన్న యవనస్తుని కనుగొన్నాడు. There's a godless old priest there called Eli. అక్కడ ఏలి అనేటటువంటి భక్తిహీనుడైనటువంటి ప్రవక్తున్నాడు. God is disappointed with him, ఆ దేవుడు అతని విషయంలో నిరుత్సాహపడ్డాడు, with his children. తన పిల్లల విషయంలో నిరుత్సాహపడ్డాడు. But God finds one little boy, Samuel. ఒక చిన్న పిల్లోడైన సమూయేలు కనుగొన్నాడు. It could be a little boy. Sometimes God is God delighted. కొన్నిసార్లు దేవుడు సంతోషించే వ్యక్తి చిన్న పిల్లోడే కావచ్చు. I've seen some homes where the little child is more God-fearing than the parent. నేను చూశాను కొన్ని గృహాల్లో తల్లిదండ్రుల కంటే చిన్నవాళ్ళని పిల్లలే చాలా దైవభక్తి కలిగి ఉంటారు. One of the wonderful things that encourages me in the Bible is this. బైబిల్లో నాకు ప్రోత్సాహం కలిగించే When అద్భుతకరమైన సంగతి, there's evil everywhere, God will find one person who ప్రత్- will stand. ప్రతి చోట చెడుగు అక్రమంతో విస్తరించిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్క వ్యక్తిని కానుకుంటున్నాడు. God selects a man as Saul, మరి fine young man, దేవుడు యవనస్తుడైనటువంటి సౌలు అనే వ్యక్తిని కనుగొన్నాడు. humble man, ఎంతో దీనుడుగా అనే వ్యక్తి, makes him a king. అతను రాజుగా చేశాడు. In a few years, he's proud and haughty. కొన్ని సంవత్సరాల్లో అతనిలో అతిశయం వచ్చింది, అహంభావం వచ్చింది. God says, I've got to get rid of him. దేవుడు ఇతను తీసేయాలనుకున్నాడు. All Israel is following him. ఇశ్రాయేలీయులందరూ తను వెంబడిస్తున్నారు. But God finds one young man called David, అయితే దావీదు అనే ఒక యవనస్తుడిని దేవుడు కనుగొన్నాడు. and he starts again. మళ్ళా అతను ప్రారంభించాడు. This is the story of the Bible. ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఇలా ఉన్నాయి All through. ఈ అన్ని కాలాల్లోనూ. Then after David's time, Solomon comes again, they go astray. ఆ దావీదు అయిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు, మళ్ళీ పక్కదారి And you read the history of Israel, this up and down and up and down. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలు మీకు చూపిస్తున్నాను, పైకి కిందకి పైకి కిందకి. Once in a while, he'll find a man like Elijah who will stand. ఒకానొకప్పుడు గొప్ప దైవజనుడు ఏలియా లాంటి వాడు వస్తున్నాడు. And Elisha, his servant,
will follow in his footsteps. మళ్ళా తన యొక్క దాసుడైనటువంటి ఎలీషా ఏలియా యొక్క అడుగుజాడల్లో That ప్రారంభించాడు. must have brought such delight in God's heart. అది దేవుని హృదయానికి ఎంతో ఒక సంతోషాన్ని కలిగించి ఉంటుంది. Oh, now I found a prophet, సరే నేను ఇప్పుడు ఆ ప్రవక్తను కనుగొన్నాను. another prophet who will be understudy and grow up to be a prophet. మరి ఒక ప్రవక్త ఆయన అడుగుజాడల్లో And then- నడిచి వెళ్తున్నాడు. Elisha has a junior helping him called Gehazi. ఆ తర్వాత ఎలీషాకు గేహజీ అని ఒక దాసుడు ఉన్నాడు. He will become a prophet. సరే ఇతడు ఒక ప్రవక్త అనుకుంటే No, he goes after money. లేదు, ఇతనేమో డబ్బాష వచ్చింది, God. పోయింది. Can you see the disappointment in God's heart? చూడండి దేవుని యొక్క హృదయంలో నిరుత్సాహం ఎట్లా కలుగుతాయి. Time after time after time after time. ఇట్లా ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలో ఇట్లా నిరుత్సాహాలు వస్తున్నాయి. The whole nation of Israel, of Judah, finally goes to Babylon. ఇశ్రాయేలు యూదా జనాంగం అంతా కూడా బబులోని వెళ్ళారు. They're all happy to live in that worldly city. వాళ్ళందరూ ఈ లోక సంబంధమైన పట్టణంలో Nobody జీవించడం wants to సంతోషంగా, come back to Jerusalem. ఎవరు యెరూషలేము రావడానికి ఇష్టపడలేదు. God finds a few. దేవుడు కొద్ది మందిని కనుగొన్నాడు. Haggai, హగ్గై, Zechariah, జకరయ, Joshua the high priest, ప్రధాన యాజకుడైన యెహోషువ, Zechariah, జకరయ, Zerubbabel, జెరుబ్బాబెల్, Ezra. ఎజ్రా, Like that, a few come back. ఇట్లా కొంతమంది తిరిగి వచ్చారు. What I want to say is, మీకు చెప్పేది ఏమంటే the whole history of the Old Testament పాత నిబంధనలో ఉన్న చరిత్ర అంతా is God doing something and being very soon thoroughly disappointed with his people. దేవుడు ఏదో చేస్తున్నాడు కానీ త్వరలోనే తన ప్రజల విషయంలో But he finds నిలిచబడు. a few. అయితే కొద్ది మందిని కనుకుంటున్నాడు. When you look at the history of Christianity, the 2000 years, ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవుల యొక్క చరిత్ర right from the beginning, God wanted Christians to demonstrate heaven on earth. ప్రారంభం నుండి కూడా దేవుడు కోరేది ఏమిటంటే క్రైస్తవులు పరలోకం భూమి మీద ఉండటం చూపించాలని కోరుతున్నాడు. You look at the 5 churches in Revelation 2 and 3. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో ఉన్నటువంటి 5 సంఘాల గురించి మీరు చూస్తే There are a few overcomers. అది కొంతమంది జయించే వాళ్ళు ఉన్నారు. And it's like that in 2009. ఆ రీతిగా 2009 సంవత్సరంలో Around the world, లోకమంతా God looks. దేవుడు చూస్తున్నాడు. Hypocrites, వేషధారులు, dishonesty, యథార్థత లేని వాళ్ళు, love of money, డబ్బులు ప్రేమించే వాళ్ళు, strife, కలతలు, fighting, quarreling, ఒకరు కొట్లాటలు, పోట్లాటలు, immorality. నైతిక విలువలు పడిపోయింది. In Western countries, even divorced people are pastors now. మరి పాశ్చాత్య దేశాల్లో విడాకులు పుచ్చుకున్నటువంటి భార్యలను వదిలేసిన వాళ్ళు కూడా పాస్టర్లు కదా. God looks at all this. These are supposed to be the bride of my son. మరి వీళ్ళందరూ దేవుడు చూసినప్పుడు అనుకున్నాడు నా కుమారునికి వీళ్ళ పెండ్లి కుమార్తెగా ఉండేవాళ్ళు. I believe there's tremendous sorrow in God's heart. నేను అనుకుంటున్నాను దేవుని హృదయంలో అధికమైన దుఃఖం ఉంది. But here and there, God finds delight in 1 or 2 who stand up for Him. అయితే ఆయన కొరకు నిలబడేటటువంటి ప్రజలు అక్కడక్కడ ఒకరు ఇద్దరు వాళ్ళు దేవుడు సంతోషిస్తున్నారు. Who will say, Lord, I will prove by my life that I can live a heavenly life on this earth. ప్రభువా ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవించగలను అని చెప్పడానికి నా జీవితం ద్వారా నేను రుజువుపరుస్తాను. Will you be one of those who brings delight to God's heart? దేవుని హృదయానికి సంతోషం కలిగించే వ్యక్తిలో నీవు ఒకరిగా ఉండగలుగుతున్నావా? You can be. ఉండగలవు నువ్వు. You can be. నువ్వు ఉండగలవు. Even if you're an unknown person. నీవు తెలియబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ. Let's pray. ప్రార్థన చేస్తున్నాం. While we bow our heads in prayer, ప్రార్థనలో మన తల్లు వంచి ఉన్నప్పుడు I want to encourage you to say, Lord, I'm weak, but I want to be that person. ప్రభువా నేను బలహీనమైన వ్యక్తిని కానీ నేను ఆ వ్యక్తిగా ఉండబోతున్నాను Fill me మీరు with ప్రభుత్వం your చెప్పాలి. నీ ఆత్మ నాకు అనుగ్రహించు. Make me like a light in the darkness around me. నా చుట్టూ ఉన్నటువంటి చీకటిలో నన్ను వెలుగుగా చెయ్యి. I want to trust you. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. I want to be a testimony for you నీ కొరకు నేను సాక్షిగా ఉండబోతున్నాను. to live a heavenly life in my surroundings. నా పరిసర ప్రాంతాల్లో పరలోకపు వ్యక్తిగా ఉంటాను. Even though there's darkness all around me, నా చుట్టూ చీకటి ఉన్నప్పటికీ in my home, నా ఇంట్లో, in my office, ఆఫీస్ లో, everywhere. ప్రతి చోట Lord, make me like a light. ఓ ప్రభువా నన్ను వెలుగుగా చెయ్యి. Pour the oil into my heart that the light will burn. నా యొక్క దీపము మండుచూ ఉండేటట్టు నా హృదయంలో నూనెపై Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపు. Thank you for hearing me. నా ప్రార్థన విన్నందుకు వందనం. In Jesus' name. యేసు నామమున ఆమేన్.